వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. సాంకేతికత వైపు ఉనుకు పరుగుల యాంత్రిక జీవితాల వైపు పరిగెడుతున్నారు. అంటే దాని అర్థం ప్రకృతికి దూరంగా పరిగెడుతున్నారు. అయితే ఎప్పుడైతే మానవుడు ప్రకృతికి దూరంగా పరిగెడుతున్నాడో మరణానికి దగ్గరగా వెళ్తున్నాడు అని అర్థం. ఈ యువకులు కనపడట్లేదని నిజానికి ఎవరు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించట్లేదు. ఆఖరికి ఏదైనా నేను చిన్న ఉద్యోగం అన్న చేసుకుంటాను తప్ప వ్యవసాయం వైపు వెళ్ళడానికి ఏ ఒక్క వ్యక్తి మొగ్గు చూపట్లేదు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వ్యవసాయం అనేది మన జీవనంలో అంతర్భాగం. అంటే వ్యవసాయం ద్వారా మాత్రమే మానవుడు ప్రకృతికి దగ్గరగా ఉంటాడు. ఇంక ఏ వ్యవస్థకి మీకు అవకాశం లేదు. ఒక్క రైతు మాత్రమే ప్రకృతికి అతి దగ్గరగా ఉంటాడు. గతంలో పొద్దున్నే లేచేవారు, పొలాల్లోకి వెళ్ళేవారు, పని చేసుకొచ్చేవారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక గంట పడుకునేవారు భోజనం చేసి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఏమైనా ఆవులు గేదెలు ఉంటే పాలు తీసుకునే కార్యక్రమం తీసుకుని మళ్ళీ వచ్చి సాయంత్రం చీకటి పట్టాక అందరూ కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుని మళ్ళీ ఆరు బయట పడుకుని మళ్ళీ ప్రశాంతంగా లేచి పని చేసుకునేవారు. అంటే ఈ రకంగా మనిషి జీవన విధానం అనేది వ్యవసాయంలో అంతర్భాగం అనేది ప్రకృతికి దగ్గరగా ఉండేవాడు. ప్రకృతి దూరంగా పెరిగాం. ఈ రోజున చిన్న వయసులోనే రోగాలు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వచ్చిన 10 నెలల కాలంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా 3 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చులకు ఇచ్చారు. అంటే 3 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు ఇచ్చిన బిల్స్ ఒక 6 కోట్లు 7 కోట్లు ఇస్తే 3 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకొక 600 అంటే 400 ఫైల్స్ వచ్చిన డబ్బులు అవి. ఇంకొక 600 ఫైల్స్ ఉన్నాయి. అంటే అవి ఒక 10 కోట్లు పెట్టుకోండి. అంటే ఈ 10 నెలల కాలంలో గోపాలపురం నియోజకవర్గంలో నా పరిధిలోకి వచ్చిన వైద్యానికి అయిన ఖర్చులు దాదాపు 16 నుంచి 17 కోట్ల రూపాయలు. ఎంతమంది రోగాలకు దగ్గరగా మరణానికి దగ్గరగా పరిగెడుతున్నాం. కూరగాయలు కొంచెం తాజాగా ఉంటే తప్ప కొందరు కాబట్టి కోసే ముందు కూడా ముందు కొట్టుకు వస్తుంది. అంటే పూర్తిగా విషతుల్యమైపోయిన ఆహారం. అంటే ఒక సంప్రదాయ ధోరణిలో వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువులతో చెయ్యాలి. మరొకటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క వ్యవసాయం అనేది బాధ్యతగా తీసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.